నమస్తే, నేను మధు. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన పరిశ్రమకు సంబంధించినటువంటి వన్ పిక్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ విషయంలో జగన్ కూడా షాక్ తగిలిందా? మరి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులో సుప్రీంలో కూడా వీరికి చుక్క ఎదురైందా? అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ వన్ పిక్ ప్రాజెక్ట్ కి అంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారికి జగన్ కి ఏంటి సార్ సంబంధం? మరి జగన్ కి షాక్ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. అసలు దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఈ ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? నిమ్మగడ్డ ప్రసాద్కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అంటే జైలు బంధం, క్విడ్ ప్రోకో బంధం, అవినీతి సంబంధం. నిమ్మగడ్డ ప్రసాద్ 17 నెలలు 16 నెలలు ఆయన జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు. విజయసాయి రెడ్డి వీళ్ళంతా జైల్ మేట్స్, కరప్ట్ మేట్స్. అంటే ఇప్పుడు వన్ పిక్ ప్రాజెక్ట్ మీరు చెప్పింది ఓడరేవు నిజాంపట్నం. మరి ఆ ప్రాజెక్టు విషయానికి వచ్చేసరికి ఓడరేవులు కడతామన్నారు, పరిశ్రమలు అభివృద్ధి చేస్తామన్నారు. 28,000 ఎకరాలు భూసేకరణ. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదొక పెద్ద ల్యాండ్ స్కామ్. అంటే 28,000 ఎకరాలు మరి నిమ్మగడ్డ ప్రసాద్కి ధారాదత్తం చేసి ఆ వాడరేవు, ఆ నిజాంపట్నం, ఆ ప్రకాశం జిల్లా, ఆ ప్రాంతాల్లో దాని ఫలితం ఏం జరిగింది? ప్రసాద్ నుంచి 854 కోట్లు జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు. అంటే సాక్షి లేకపోతే ఛానల్, ఆ పేపర్, ఇప్పుడు ఈ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ ఓనర్ జగన్మోహన్ రెడ్డి కాదు, భారతి మేడం కాదు, అసలు ఓనర్ ఈయన. ఎవరు? నిమ్మగడ్డ ప్రసాద్ గారి పెట్టుబడులతో మరి అవి వచ్చాయి. ఆ బిల్డింగ్లన్నీ కట్టించింది కూడా ఈయన కిందే లెక్క. ఇప్పుడు సాక్షి కార్యాలయాలు మీరు చూస్తుంటారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. అవి చూడంగానే మీకు కనపడాల్సింది, మీకు గుర్తు రావాల్సింది భారతి మేడం, జగన్మోహన్ రెడ్డి కాదు. ఓహో, నిమ్మగడ్డ ప్రసాద్ గారు. ఎందుకంటే ఇప్పుడు 854 కోట్లు అంటే క్విడ్ ప్రోకో. అదే జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి ఆ 11 సిబిఐ కేసుల్లో ఇది కేసు 4. ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్, ఆ 4th ఛార్జ్ షీట్ ఉన్నట్లయితే అందులో మరి ఇది దగ్గర ఒక 14 మంది నిందితులు ఉన్నారు ఈ కేసులో. ఈ వన్ పిక్ ప్రాజెక్ట్ దాంట్లో A1 ఇంకా అది ఆయనకే పేటెంట్. ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. A2 పేటెంట్ ఎవరిది? విజయసాయి రెడ్డి. ఇంకా అసలు వాళ్ళ పేర్లు లేవి కదా. A1 A2 అంటారు వాళ్ళిద్దరిని. A3 ఈయన. A4 వచ్చేసరికి నీకు మోపిదేవి వెంకటరమణ, బలిపశు. ఎవరైనా అప్పటి మంత్రి, మరి బీసీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఈ కుటుంబాన్ని నమ్ముకున్నందుకు అసలు గమ్మత్ ఏంటో చెప్పనా? ఎయిర్పోర్ట్లో సంతకం పెట్టాడు. ఈ ఫైల్ మీద సంతకం మోపిదేవి వెంకటరమణతో ఎక్కడ చేయించారు? రన్వే మీద. ఏం చదువుకోకుండానే సంతకం చేశారు. అంటే ఎంత గమ్మత్తు జరుగుతాయి, ఏ విధంగా ఉంటుందంటే మంత్రిగా మోపిదేవి వెంకటరమణ ఫ్లైట్ దిగి విమానాశ్రయం ఇంకా మామూలు దీనిలోకి రాలా ల్యాబీలోకి, రన్వే మీద మరి సంతకాలు పెట్టించుకున్నారంటే ఆయన ఏంటి? A4. A5 ఎవరు? ధర్మాన ప్రసాదరావు. ఇంకా అసలు అతని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఏది అటు రెవెన్యూ శాఖ మంత్రిగా, అటు రాజశేఖర రెడ్డికి అతనే, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతనే. మరి ధర్మాన ప్రసాదరావు వైఎస్ కుటుంబం బంధం మనం చెప్పాల్సిన పని లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తిట్టాడు ఆయన. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా చేరి కాంగ్రెస్లో ఉంటూ జగన్మోహన్ రెడ్డి మామూలుగా కాదు సూట్ కేస్ కంపెనీల గురించి అసలు 60 పైగా సూట్ కేస్ కంపెనీలు పెట్టాడు ఇతను. మళ్ళా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. ఇద్దరు, ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు, ఇప్పుడు ధర్మాన మనోహర్ నాయుడు ఎవరు వస్తున్నట్టున్నాడు. సరే, అది ఇది కేవి బ్రహ్మానంద రెడ్డి A6 ఆయనే. ఏది IRS ఏదో ఉంటుంది కదా ఆఫీసర్, పాపం అతను కూడా జైలుకి వెళ్ళాడు వీళ్ళ పుణ్యమా అని. మన్మోహన్ సింగ్ సీనియర్ IAS, శామ్యూల్ సీనియర్ IASలు, వీళ్ళంతా బలయ్యారు. కాకపోతే శామ్యూల్ గారికి మొన్న కూడా పిలిచి ఇచ్చినట్టున్నాడు జగన్ సీఎం కాగానే. నిమ్మగడ్డ ప్రకాష్, అది ప్రసాద్ గారి బ్రదర్. వన్ పిక్ ప్రాజెక్ట్స్ A10 లేకపోతే జగతి పబ్లికేషన్స్. అంటే అది జగతి పబ్లికేషన్స్ కాదన్నాగా, నిమ్మగడ్డ పబ్లికేషన్స్. లేకపోతే
A12 ఎవరు? రఘురామ్ సిమెంట్స్, అదే మైనింగ్. A13 కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, అదే మనాడి ఆ సూట్ కేస్ కంపెనీ అంటామా, లేకపోతే బ్రీఫ్ కేస్ కంపెనీ అంటామా. జగన్మోహన్ రెడ్డి సిలికాన్ బిల్డర్స్, అది ఇంకో సూట్ కేస్ కంపెనీ అనమాట. ఈ మొత్తం A13 A14 ఎంత అమౌంట్ అని చెప్పాను? 858 కోట్లు క్విడ్ ప్రోకో. 28,000 ఎకరాలు ప్రసాద్కి ఇవ్వడం, ప్రసాద్ గారేమో అందులో మరి సమర్పించుకోవటం ఏంటి, తాంబూలంతో పెట్టేసేసి వాళ్ళకి 854 కోట్లు, అదే కేసు అనమాట. అందరూ జైలుకి వెళ్ళినటువంటి దీంట్లో ఇవాళ మళ్ళా తీర్పు ఏంటి, ఈ కేసు నుంచి మమ్మల్ని తప్పించండి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో కేసేశారు. వన్ పీక్ ప్రాజెక్ట్ తరఫున నిమ్మగడ్డ ప్రసాద్ గారు బ్యాచ్ వేస్తే తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది, డిస్మిస్ చేసేసి అంటే ఎందుకంటే వాళ్లే కదా సూత్రధారి. మామూలుగా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ మరి ఆయనకి మరి కుబేరుడు అవటానికి సహాయపడిన దాంట్లో సిబిఐ ఛార్జ్ షీట్లో ఎంత అని చెప్పింది? 43,000 కోట్లు అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అక్రమాస్తులు, అక్రమ సంపాదన ఆ 5 ఏళ్లలో చూసావా? అంటే 5 ఏళ్ళు ఒకసారి ఊహించుకో, 43,000 కోట్లు అంటే సంవత్సరానికి మరి 8,600 కోట్లు కొట్టాడు. అంటే అంతకుముందు వాళ్ళ నాన్న సీఎం కాకముందు వాళ్ళేంటి మరి దివాళా ఐపీ పెట్టిన పరిస్థితి. దగ్గర రాజశేఖర రెడ్డి కుటుంబం ఆయన ఏంటి, నాకు అప్పులు నేను తీర్చుకోవాలి, ఇక్కడ సాగర్ సొసైటీలో వాళ్ళ బిల్డింగ్లే ఉంటాయి, వాటిని నమ్ముకోవటానికి అవకాశం ఇవ్వటానికి రెగ్యులరైజ్ చేయండి అని ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబుకి ఈయన అభ్యర్థన పెట్టుకున్నాడు. ఎవరు? రాజశేఖర్ రెడ్డి తనకున్నటువంటి ఆ భూమిని రెగ్యులరైజ్ చేస్తే ఆ బిల్డింగ్ అది నేను అమ్ముకుంటాను అని ఆ సాగర్ సొసైటీ బిల్డింగ్ పైన రాజశేఖర రెడ్డి ఎవరిని అడిగాడు? చంద్రబాబుని పర్మిషన్ అడిగాడు. మొన్న మధ్య అసలు వాళ్ళు 2014-19లో పయ్యావుల కేసు ఆ ఫైల్ ఎక్కడుందో ఎతకమని కూడా అడిగాడు. అడిగితే ఆ ఫైల్ మిస్, అది దొరకలే ఇప్పటి వరకు. అంటే దొరకదేమో. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుని అభ్యర్థిస్తూ రాసిన లేఖ కూడా వీళ్ళు మాయం చేశారనమాట. సరే, ఆ కేసు ఇప్పుడు తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసిన కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్ళారు. సుప్రీంకోర్టులో మళ్ళీ డిస్మిస్ అయింది. అంటే ఇప్పటికి ఎన్నేళ్ళు? 13 ఏళ్ళు 14 ఏళ్లుగా ఈ కేసులు నలుగుతూనే ఉన్నాయి. 16 నెలల్లో ఏమో జైలు చేశారు. అంటే 16 నెలలు జైలు చేసినందుకు ఈ కేసు అటు ఇటు ఎటు తేల్చకుండా 16 ఏళ్ళు నానుస్తున్నారా? ఇప్పుడు అందులో దోషి ఎవరు? అందులో శిక్ష ఏంటి? భారత న్యాయ వ్యవస్థ బ్యూటీయా? ఏమా సౌందర్యం? బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అనాలా? అంటే గేమ్ ఏది? ఇదొక చెడుగుడు, ఇదొక కబడ్డీ. ఏది? జగన్మోహన్ రెడ్డి కబడ్డీ ఆడుతున్నాడు. ఎవరితో? జ్యుడిషియరీతో. న్యాయ దేవత వర్సెస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్న ఈ కబడ్డీ, ఈ చెడుగుడు. జగన్ గెలుస్తాడా? మరి న్యాయ దేవత ఓడిపోతుందా? అంటే మనకే తెలుస్తోంది కదా. 14 ఏళ్లుగా ఆ కేసు ఏమీ తేల్చకుండా 11 ఏమో సిబిఐ కేసులు, 9 ఏమో ఈడీ కేసులు, అన్నీ జప్తు చేశారు. ఇప్పుడు జగన్ ఆస్తులు జప్తులో ఎంత ఉన్నాయి అనుకుంటున్నావు? దగ్గర 3-4 వేల కోట్ల ఆస్తులు జప్తులో ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా జప్తులో ఉన్నాయి. ఇప్పుడు ఆ సాక్షి ఎంప్లాయీస్తో కేసు వేపిస్తాడు. ఏమని? మాకు జీతాలకు ఇబ్బంది ఉందండి, దయచేసి మాకు పొట్ట గడవట్లేదు, మా బాస్ మాకు జీతాలు ఇవ్వట్లేదు, ఆ ఎఫ్డీలన్నా రిలీజ్ చేయండి అంటాడు. 136 డిశ్చార్జ్ పిటిషన్. ఎన్ని? 136 డిశ్చార్జ్ పిటిషన్లు మరి 13 ఏళ్లలో పడ్డాయి. అంటే ఏడాదికి 10 డిశ్చార్జ్ పిటిషన్లు వేసినట్ట. ఈ డిశ్చార్జ్ ఎప్పటిదాకా? మరి ఛార్జ్ లేదు, డిశ్చార్జ్ నడుస్తోందా? ఎవరు ఇక్కడ సిగ్గుపడాల్సింది? ఎవరు ఇక్కడ బాధపడాల్సింది? అంటే ఒక నిందితుడు ఏ విధంగా సవాల్ చేస్తున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు, వ్యవస్థ సిగ్గుపడాలా? వ్యక్తి వర్సెస్ వ్యవస్థ నడుస్తున్నటువంటి ఈ చెడుగుడు
ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నిందితుడు ఇవాళ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేసులు తేల్చకపోతే జస్టిస్ ఎన్వి రమణ అప్పుడు సీజేగా ఆయన ఒకటి చేశాడు, ఏమని ఈ రాజకీయ నాయకులు ఈ ప్రజాప్రతినిధుల కేసులు ఏడాదిలో తేల్చేయండి అన్నాడు. ఒక్కటి కాకపోతే ఒక్కటన్నా ఉండాలి కదా సార్, తేలాలి కదా, ఒక్క కేసు అన్నా క్లియర్ గా రావాలి కదా. ఒక్కటంటే ఒక్కటి కూడా రాకపోవడం ఏంటి సార్, ఇన్ని కేసులు పెట్టుకొని? అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళకి దీనికన్నా ప్రయారిటీస్ ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఆయన ఎవరో ప్రకాష్ సింగ్ అని ఒక డీజీపీ మాట్లాడాడు, రిటైర్డ్ డీజీపీ పంజాబ్, ఒక ఆర్థిక నేరస్తుడు ఈ విధంగా 13 ఏళ్లుగా బెయిల్ పైన ఉండటం ఏంటని. సిపిఐ నారాయణ మాట్లాడాడు. అసలు ఇంతమంది ఇన్ని రకాల చర్చలు, ఇంత వాదనలు, ఇంత అప్రదిష్ట పాలైన వ్యవస్థ ఇప్పటికీ మెలుకోకపోతే, ఇప్పుడు విజయ్ మాల్యా, లలిత్ మోడీ, లేకపోతే నీరవ్ మోడీ, చోక్సీ, వీళ్ళందరూ పారిపోయారు లండన్లో. వాళ్ళకి ఆశ్రయం ఏది, ఆర్థిక నేరస్తులకి అదొక షెల్టర్ జోన్ ఏది, లండన్. వాళ్ళు పిచ్చోళ్ళ, వాళ్ళు అక్కడికి వెళ్లకుండా శుభ్రంగా 8,000 కోట్లు, 12,000 కోట్లు, 30,000 కోట్లతో ఇక్కడ కూడా వాళ్ళ రాష్ట్రాల్లో పార్టీలు పెట్టేసుకుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా మాల్యా కాంగ్రెస్, నీరబ్ కాంగ్రెస్, చోక్సీ కాంగ్రెస్ అని కనుక గుజరాత్లో లేకపోతే కర్ణాటకలో పెట్టుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోయేవాళ్ళు. సిగ్గుపడాల్సిన అంశం ఏది, ఇవాళ ఇది ఒక మచ్చ, ఒక మాయని మచ్చ, ఒక తీరని కళంకం. సో ఏదేమైనా సరే ఈ అక్రమాస్తుల విషయంలో ఇంకా కోర్టు కూడా తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఎప్పటికైనా సరే న్యాయస్థానం ఖచ్చితంగా నేరస్తులకు శిక్ష పడాలని చూస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఇంకా డిలే అవుతూనే వస్తుంది. మరి వెయిట్ చేద్దాం, మరి నేరస్తులకు శిక్ష పడుతుందా లేదంటే ఇలాగే డిలే అవుతుందా అనేది వెయిట్ చేసి చూడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.